సార్. మీ ఫాదర్ బిజినెస్ రా. మరి మీ ఫాదర్ రా? మా ఫాదర్ చిన్న పని చేస్తారు సార్. అదే ఏం పని చేస్తారు? మా ఫాదర్ ఒక చిన్న ఫార్మర్ సార్. ఏంటి, రైతు పని చేస్తున్నారని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరేమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారు, కానీ ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిది రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఆకాశం చాటేలా వడగాలై నీల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులించి గగనంలా పిలిపించి అడిగాను ప్రేమంటే అణువులు నీకే మమతలలో పదమంటే నిలబడి ప్రాణం మధ్య ప్రళయానికి శ్రీకారం. సోఫాలో కూర్చోండి, కూర్చొని తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక వైఫ్ ఉంది కదా. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు. రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. దేవుడా, నేను ఒక పంట ఎలా పండించాలి? ఇక నాకు చావే దిక్కు. రే ఆగు, ఏంటా పిచ్చి పని? నేను చనిపోవాలనుకుంటున్నాను రా. ఎందుకురా, ఏమైంది? నాకు ఈ లోకంలో బ్రతకాలని లేదు. అప్పు చేసి కష్టపడి పంట పండిస్తున్నాను. చివరకు బూడిదే మిగులుతుంది. ఒక పక్క నా కుటుంబం, నా పిల్లల భవిష్యత్తు, మరో పక్కన బాధ్యతలు. ఎలా చేసేది? అలాగని చనిపోతావా? అంతే కదా మరి. ఈ లోకంలో మనకంటూ గుర్తింపు ఎవరో ఇవ్వడం లేదు. పట్టణంలోకి వెళ్తే విలువలేని వాడిగా చూస్తున్నారు. ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం లేకుండా మనిషే లేడు. ఎందుకురా బ్రతకాలి ఈ బ్రతుకు? పంటలు పండించే రైతుకు కూడా దిక్కులేదు ఈ లోకంలో.
చల్లు మనిసిరి మూవల్లి చిలికే చేరగా చల్లు చల్లుమని పులకింతల్లో పుడలే పాడగా మరి నెత్తి కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు నాకి కడగళ్ళే తీరని చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు కురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల పాలలే కురిసేలా కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిలుకే చీరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడవే పాడగా